హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వాట్ ఐ డిడ్ డే చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం తిన్నాను, మీల్ ప్రిపరేషన్ ఎలా చేశాను అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. నేను డే స్టార్ట్ చేయటం వచ్చేసి అట్లీస్ట్ ఒక ½ లీటర్ వాటర్ అయినా తాగడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే నైట్ అంతా బాడీ ఎంటీగా ఉంటుంది కదండి, స్టమక్ అంతా. సో వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది డీటాక్సిఫై అవుతుంది, బాడీలోని టాక్సిన్స్ ఏదైనా ఉన్నా క్లీన్ అవుతాయి. సో ఈరోజు వ్లాగ్లో నాతో పాటు మా అబ్బాయి కూడా ఉంటాడండి. ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టేశాడు. వీక్లీ వన్స్ అయినా అలా స్కూల్కి వెళ్ళనని గొడవ చేస్తాడు. ఇది నా హస్బెండ్ కోసం నేను చేసిన మీల్ అండి. లంచ్ వైట్ రైస్, బెండకాయ పులుసు, బీరకాయ పచ్చడి అండ్ కర్డ్. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ, చట్నీ విత్ కొంచెం సలాడ్. అండ్ స్నాకింగ్కి తేగలు అంటారు కదా, ఇప్పుడు వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. అవి చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాంటివి తీసుకోవడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. ఎక్కువగా మనం మీల్లో ఎప్పుడైనా ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి. ప్రోటీన్ అంటే ఎగ్స్, చికెన్, మటన్ లేదా పన్నీరు, రాజ్మా ఇలాంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా వెజిటేబుల్స్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి వెజిటేబుల్స్లో. సో వెజిటేబుల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలండి, కానీ తక్కువ పోర్షన్లోనే అవసరం. కానీ మన చిన్నప్పటి నుంచి మనం తెలియకుండానే కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఎక్కువగా తినడం అలవాటు చేశారు మన ఇంట్లో వాళ్ళు. బట్ మనకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎంత వీలైతే అంత తగ్గించడం మంచిది. సో నా ప్లేట్లో డిఫరెంట్ వెరైటీస్, అట్లీస్ట్ ఒక 4 to 5 వెరైటీస్ అయినా ప్లేట్లో ఉండేలాగా చూసుకోవడం వల్ల మనం ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అనేది అవ్వమండి. అండ్ నేను నా డైట్లో ఎక్కువగా నట్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మనం ఈ వెయిట్ లాస్ అవ్వాలి అని ఎప్పుడైనా డైటింగ్ ఇలాంటివి చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్ డ్రై అయిపోవడం, వీక్నెస్ అనేది వస్తుంటుందండి. అవి రాకుండా ఉండాలి అంటే ఈ డ్రై ఫ్రూట్స్లో ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా, అలానే ఫ్యాట్ని ఫ్యాట్తోనే తీయాలి. బాడీ అలానే వర్క్ అవుద్దండి. సో డ్రై ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన డే మొత్తంలో మనకు కావాల్సిన పోషకాలు అందటమే కాకుండా మనకి ఎనర్జీని కూడా ఇస్తుంది. త్వరగా ఆకలి వేయదు. అండ్ నిన్న వ్లాగ్లో ఓట్స్ ప్రిపేర్ చేశాను కదండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అదే తీసుకున్నాను. అండ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా 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 బాగుంటుంది. ఓట్స్ అనేది ఒక మంచి ఫుడ్ అండి వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి. మా అబ్బాయిని కూడా కొంచెం టేస్ట్ చేయమని చెప్పాను. అండ్ నిజంగా తను చాలా నచ్చింది అని చెప్పాడు. అండ్ మళ్ళీ పెట్టమని కూడా అడిగాడు, కానీ తనకి ఎందుకులే అని చెప్పి నేను పెట్టలేదు. ఓట్స్ని చేయాల్సిన ప్రిపరేషన్లో చేసుకుంటే ఓవర్ నైట్ ఓట్స్ ఒక డిజర్ట్ లాగా, ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి నిజానికి. మనం రోజుకి 3 పూట్ల తింటే దాంట్లో ఏదో ఒక పూట ఇలాంటివి ఓట్స్, ఇంకొక పూట సలాడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలు అందుతూనే ఇంకొక పక్క ఫ్యాట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను రైస్లో చెప్పాను కదండి, పప్పన్నం వండుతాను కదా, దాంట్లో రైస్లో కొంచెం ఎర్రకందిపప్పు, పెసరపప్పు వేసి అలా తీసుకోవడం వల్ల కొంచెం ప్రోటీన్ కంటెంట్ అనేది మనం పెంచుకోవచ్చు. నా మీల్ ప్లేట్ వచ్చేసి ఇలా ఉందండి. సో కర్రీస్ ఎంతైతే ఉన్నాయో రైస్ అంతే ఉంది. అండ్ ప్రోటీన్ కోసం ఎగ్స్ తీసుకున్నాను ఈరోజు. మా అబ్బాయి ఇక్కడ బ్లాక్స్ ఆడుకుంటున్నాడండి. బ్లాక్స్ చాలా బాగా యాక్టివిటీ చేస్తూ ఉంటాడు తను రోజు. ఇవి వచ్చేసి డిన్నర్లోకి ఈరోజు సలాడ్లోకి చేస్తున్నానండి. ఈ పచ్చి శనక్కాయలు ఇప్పుడు ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి, సీజనల్గా దొరికేవి ఏది వదలొద్దండి. ఎందుకంటే ఏ టైంలో మనకి పంట వస్తుందో అది ఆ టైంలో ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిది తినడం వల్ల. అవి భూమిలో పండుతాయి కదా, కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ స్వీట్ పొటాటోని, పచ్చి శనక్కాయలని నేను వాటర్లో క్లీన్ చేశాను. ఇలా తనతో కూడా చేపిస్తూ ఉంటానండి ఇంట్లో వర్క్. ఎందుకంటే తనకు కూడా ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఫస్ట్లో వెజిటేబుల్స్ తినమంటే అస్సలు తినేవాడు కాదండి. చిన్నగా కొంచెం టేస్టీగా చేయడం అలవాటు చేశాక తను కూడా తినడం ఇష్టపడుతున్నాడు ఇప్పుడైతే. ఈ పీనట్స్ తినడం వల్ల ఇలా హెల్త్కి మంచిది, కార్న్ తినడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది అని అలా తనకి అన్నీ చెప్పి అలవాటు చేస్తూ ఉంటే తను డే టు డే లైఫ్లో ఏదైనా ఒకరోజు నేను చేయకపోయినా తనే అడుగుతాడండి, నాకు ఈరోజు కార్న్ కావాల్సిందే అంటాడు. ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకు డ్రై ఫ్రూట్స్ కావాల్సిందే అని అడుగుతాడు. అండ్ ఇలా ముందుగానే మనం మీల్ ప్రిపరేషన్ అనేది చేసుకొని ఉండడం వల్ల మనకి టైం సేవ్ అవ్వడంతో పాటు అవుట్ సైడ్ ఫుడ్ కొనుక్కోవాలి లేదా ఆకలి అవుతుంది ఇంట్లో ఏం లేదే అనే ఈ థాట్స్ అనేది రాదండి. ముందుగానే కొన్ని స్నాక్స్ కూడా ఇంట్లో ముందే పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు, పొద్దుస్తమానం ఆకలి అని అడుగుతారు. సో నేను పర్సనల్గా స్నాక్స్ కోసం అయితే
పీనట్స్ కంపల్సరీ రోస్ట్ చేసి ముందే నెయ్యిలో రోస్ట్ చేసి ఉంచుకుంటానండి. మకానా కూడా రోస్ట్ చేసి ఉంచుతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి కార్న్ రెడీగా ఉంచుతానండి. అండ్ ఇప్పుడు దాకా చాలా మంచిగా వర్క్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, ఇలా కూడా ఉంటుందండి. పని చేయడు, ఒక్కోసారి చేయనివ్వడు కూడా. కొంచెం గట్టిగా అరిస్తేనేమో ఇంకా అలుగుతాడు, అరవకుండా ఉంటేనేమో ఇలా ఉంటుందండి. కానీ చాలా వరకు చాలా డిసిప్లైన్డ్గానే ఆర్గనైజ్డ్గానే ఉంటాడు. గొడవ అయితే పెద్దగా చేయడు. అన్ని పనులలో ఇలా హెల్ప్ చేస్తాను అని వస్తాడు, కానీ ముందుకి రోత చేస్తాడు అని చెప్పి నేనే త్వరగా పనులు చేయనివ్వను. సో ఈరోజు డిన్నర్లో సలాడ్లోకి వచ్చేసరికి నేను స్వీట్ పొటాటో ఇందాక చూపించాను కదండి, స్వీట్ పొటాటో ఒకటి అవైలబుల్గా ఉంది. క్యారెట్ బీట్రూట్ అండ్ కార్న్, ఆల్సో పీనట్స్, టోటల్గా ఒక 4 to 5 టైప్స్ అయినవండి. సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ 5 to 6 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే నేను ఈరోజు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినగలిగాను. ఒక బ్యాలెన్స్డ్ మీల్ తిన్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉందండి. ఇలాంటి బ్యాలెన్స్డ్ మీల్ తింటూ మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. వర్కౌట్స్ చేయకపోయినా కూడా వెయిట్ లాస్ అవుతామండి హెల్దీ ఫుడ్ తింటే. కానీ వర్కౌట్స్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది, అలానే మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. అలానే ఓల్డ్ ఏజ్లో మన పనులు మనమే చేసుకోవడానికి బోన్ డెన్సిటీని కూడా పెంచుకోవచ్చు. అలానే డైలీ పప్పు, కార్న్ ఇవి డైలీ తినొచ్చా అంటే తినొచ్చండి. పప్పు ఇవి కార్న్ ఇలాంటివి తినేటప్పుడు కొంచెం జీరా, సోంపు ఇలాంటివి యాడ్ చేసుకోవటం వల్ల డైజెషన్ బాగానే అవుతుంది. అసలు ప్రాబ్లం ఏమీ రాదు. కొంతమందికి అలాంటి అపోహలు ఉంటాయి కదా, అవి తినకూడదేమో అనేసి. అలా ఏమి ఉండదండి. అండ్ వీలైనంత వరకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం అనుకుంటాం కానీ రైస్ కంటే మిల్లెట్సే చాలా కాస్ట్ తక్కువ అండి. రైసే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మిల్లెట్స్ని మామూలుగా పాతకాలం వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు తింటారు కానీ ఎక్కువగా ఎవరు పట్టించుకోరు. మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే వాటర్ ఇంటేక్ కూడా పెంచండి. నార్మల్ వాటర్ తాగడానికి ఎక్కువ వాటర్ తాగలేము కాబట్టి బటర్ మిల్క్ రూపంలో, లెమన్ వాటర్ రూపంలో ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు డైలీ కనీసం ఒక లెమన్ అయినా తీసుకోవడానికి ట్రై చేయడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ అనేది రాకుండా ఉంటుంది. లెమన్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుద్ది అంటారు కదా. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్ అండి. నా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. సలాడ్ అండ్ స్వీట్ పొటాటో అండ్ ఈరోజు డిన్నర్. ఈరోజు సలాడ్ అయితే మా బుడ్డోడికి నచ్చలేదంట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హ్యావ్ ఏ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. ఎవరైనా ఇప్పుడు దాకా నా కంటెంట్ని వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.